రాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు. నవరాత్రులు స్టార్ట్ అయితేనే ఆడవాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు. అవునండి. అంటే అమ్మవారికి నైవేద్యాలు చేయటంలో, పూజలు చేసుకోవడంలో, గుళ్ళకు వెళ్ళటంలో కదా. సో మరి ఈ రోజు మనకి ఎలాంటి మెయిల్ వచ్చిందో చూద్దామా? ఓకే అండి. ఓకే, సో రాధ గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. బొప్పాయితో కూర తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే. అంటే చాలా మందికి బొప్పాయితో చేసుకుంటారని తెలుసు కానీ ఎలా చేసుకోవాలనేది మెథడ్ తెలియదు. ఐడియా అనేది తక్కువ ఉంటుంది కదా. అంటే కొంచెం ఈజీ మెథడ్లోనే చూపించుద్దామండి. కొంచెం టమాటో బేస్తో ఓకే కూర చూపించుద్దాం. సో బొప్పాయి మనకి పచ్చిది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో. అవునండి. ఓకే ఓకే, మరి బొప్పాయి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బొప్పాయి కూర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొద్దిగా నూనె పోసుకొని సో బొప్పాయి ముక్కలు మనకు కొంచెం హార్డ్గా ఉంటాయి కదండి. అవును. సో దాని కొరకు ఏంటంటే ముందుగా కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టేసాను. సో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు ఉడకడానికి. అవును. కాబట్టి ముందుగా నేను ఉడికించి పెట్టేసాను. ముందుగా పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, సో టమాటా ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్ చేసుకున్నామండి. అలాగే దీంట్లో గ్రేవీకి సరిపడా ఆల్రెడీ మనం ముక్కల్లో కొద్దిగా వేసుకున్నాం కదా. ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఇంకా మనకి దీనికి ఓన్లీ టమాటో బేస్, ఉల్లిపాయలు అలా ఏం అక్కర్లేదు. లేదండి. ఓకే. సో పప్పుతో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అలా వాడుకోవచ్చు. లేదు కొద్దిగా ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఈ టమాటో ఉల్లిపాయ కూడా కలిపి పేస్ట్ చేసి కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు కదా. సో ఇది కొంచెం దగ్గరికి రావాలి. అవునా? ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బొప్పాయి ముక్కలు. కొంచెం బొప్పాయి చెట్టు ఉన్న వాళ్ళకైతే ఇలా కొంచెం పచ్చి బొప్పాయిలు బాగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ట్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. అవునండి. మామూలుగా మనం అంటే రైతు బజార్లకు కానీ అలా మామూలు కూరగాయల మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి పచ్చి బొప్పాయిలు. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇలాంటి పచ్చి బొప్పాయి అది కుక్ చేసి తీసుకుంటే కూడా చాలా మంచిదని చెప్పి మనకు అరుణ గారు కూడా చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు. ఎందుకంటే పండు కుక్ చేసేదానికంటే కూడా పచ్చివైతే అంటే ఫ్రూట్స్ గా తీసుకునేది. పచ్చిగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఆ వాల్యూస్, పండుగ ఉన్నప్పుడు వేరేగా. అవును. కాబట్టి ఇలా పచ్చివి కుక్ చేసుకునే మనకి ఇది ఉంది కాబట్టి చక్కగా ఇలా ట్రై చేస్తే ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ కొంచెం వేరియేషన్ అంతే. అంటే రెగ్యులర్ వెజిటేబుల్స్ తో ఇలా. అవును. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? ఇలా చూస్తే మనకి గుమ్మడికాయ, సొరకాయ అలా ఉంది కదా. కాకపోతే టేస్ట్ తినేటప్పుడు మనకి ఆ వేరియేషన్ అనేది బాగానే తెలుస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, బౌల్ ఇస్తారా? చివరిగా కొత్తిమీర అండి. ఓకే, రెడీ. ఓకే, బొప్పాయి కూర రెడీ అండి. బొప్పాయి కూర తయారీ విధానం చూసారు కదండి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టాక దీన్ని మేము టేస్ట్ చూస్తాము. టేస్ట్ చూసేలోగా బొప్పాయి కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బొప్పాయి కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చి బొప్పాయి ముక్కల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం,
పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొప్పాయి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి కూర రెడీ.